హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే హెల్దీ ప్రాసెస్లో, హెల్దీ వేలో, ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా పాస్తా రెసిపీని పిల్లలు కూడా చేసుకునే ప్రాసెస్లో 5 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ రెసిపీని నేను 1 మెంబర్కి క్వాంటిటీ చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ అనేది మరిగిన తర్వాత పాస్తాని వేసుకోండి. ఒకసారి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇక ఈ పాస్తా విషయానికి వస్తే 5 మినిట్స్ మాత్రమే ఉడికించుకోండి. ఇవి తొందరగా బాయిల్ అవుతాయి. సో 5 మినిట్స్ వరకు మాత్రమే ఉడికించుకోండి. ఇక ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ అండి, పిల్లలు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను. ఎలాంటి సాస్లు వాడకుండా, యూస్ చేయకుండా హెల్దీ వేలో చూపిస్తున్నాను. ఇలా మనకు ఒకవేళ పాస్తా ఉడికిందా లేదా అని తెలవాలి అంటే ఒక 2 పాస్తాలను తీసుకొని ప్లేట్లోకి వేసుకొని చాక్తో ఒకసారి ఇలా చేయడం వల్ల ఈజీగా ఇలా కట్ అయిన పాస్తా ఉడికింది అని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ ఏమీ రాకుండా పాస్తాని ఇలా చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకుంటూ పక్కన ప్లేట్లోకి తీసుకోండి. వాటర్ ఏమీ లేకుండా తీసుకోండి. ఆల్రెడీ మనకి ఉడికాయి కదా, వేడి మీద వాటర్తో తీసుకుంటే ఇంకా మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంది. సో వాటర్ ఏమీ లేకుండా ఇలా ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి పొట్టు తీసేసి మధ్యలోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అందులోనే 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకున్న తర్వాత 1 స్మాల్ సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 1 మినిట్ మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. లైట్గా పసుపు అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ విషయానికి వస్తే మనం వాటర్లో పాస్తాని ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, చాలా తక్కువే పడుతుంది. కారం కూడా మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఒకవేళ మీకు టమాటోస్ తొందరగా ఉడకాలి అనుకుంటే ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి, తొందరగా ఉడుకుతాయి. ఇక మనం ఈ ఆయిల్లోనే ఇందులోనే బఠానీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము కూడా వేసుకోవచ్చు. బట్ మాకు టైం లేదు, ఇలా హెల్దీ ప్రాసెస్లో చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం, టైం లేదు పిల్లలు కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్స్తో కూడా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్లో కూడా ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే సింపుల్ అయిన ప్రాసెస్లో, హెల్దీ ప్రాసెస్లో, ఎలాంటి సాస్లు వాడకుండా పిల్లలు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో మీకు ఈరోజు హెల్దీ వేలో పాస్తా రెసిపీని చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.